गरीब माणसाला तुम्ही तंग करता, अजून काय नाही तुमच्या हे करणार. यांच्या नंबर प्लेट नाही, गायब आहे. ठीक आहे. ही दुसऱ्याची गाडी जमा करायची, जमा करायची गाडी तुम्ही कशी आणू शकता? దేశ ఆర్థిక రాజధాని ముంబైకి దగ్గరలోని థానేలో చోటు చేసుకున్న ఓ విచిత్ర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినందుకు ఫైన్ కట్టిన ఓ యువ బైక్ రైడర్ ఏకంగా డ్యూటీలో ఉన్న పోలీసులనే నిలదీశాడు. థానేలోని వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలో హెల్మెట్ ధరించినందుకు పోలీసులు ఒక యువకుడికి జరిమానా విధించారు. అయితే కొద్దిసేపటికే అదే యువకుడు ఆ ఇద్దరు పోలీసు అధికారులను వాహనంపై ప్రయాణిస్తుండడాన్ని గమనించాడు. వారు ప్రయాణిస్తున్న స్కూటర్కు ముందు నంబర్ ప్లేట్ సరిగా లేదు. అంతే, యువకుడు వెంటనే వారిని ఆపి, మీరే నియమాలు పాటించకుండా ఇతరులకు ఎలా ఫైన్ వేస్తారు అంటూ ప్రశ్నించాడు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీయడంతో అది కాస్త సోషల్ మీడియాలో అప్లోడ్ అయి క్షణాల్లో వైరల్ అయింది. ఈ ఘటన పోలీసుల జవాబుదారీతనంపై పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో ఈ వీడియోపై తీవ్ర విమర్శలు రావడంతో దీనిపై పోలీసు ఉన్నతాధికారులు వెంటనే వివరణిచ్చారు. సంఘటన జరిగిన రోజు ట్రాఫిక్ పోలీసులు, హవాల్దార్లు గైక్వాడ్, షేలార్, బీట్ మార్షల్ డ్యూటీలో ఉన్నారని, అయితే గైక్వాడ్ ఆ సమయంలో తన స్నేహితుడి వాహనాన్ని ఉపయోగిస్తున్నారని స్పష్టం చేశారు. తాము చలాను విధించినందుకే ఆ యువకుడు కక్ష పెట్టుకుని వారిని అడ్డుకున్నాడని, కావాలనే ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని తెలిపారు. ముఖ్యంగా వాహనానికి వెనుక నంబర్ ప్లేట్ ఉందని, కేవలం ముందు నంబర్ ప్లేట్ మాత్రమే సరిగా లేదని, అది కూడా మరుసటి రోజుకే సరిచేయబడిందని వివరణించారు. అంతేకాకుండా నంబర్ ప్లేట్ సమస్య, సైడ్ మిర్రర్స్ లేకపోవడం, పోలీస్ పాటిల్ స్టిక్కర్ సరిగా లేకపోవడం వంటి ఉల్లంఘనలకు గాను పోలీసు వాహనానికి కూడా సుమారు 2000 రూపాయల వరకు జరిమానా విధించినట్లుగా తర్వాత అప్డేట్ తెలిసింది. నియమాలను అమలు చేసే అధికారులకు కూడా ఆటంకం కలిగించడం చట్టపరంగా సరైంది కాదన్నారు. ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి లేదా పోలీసుల నియమ ఉల్లంఘనలపై ఎవరికైనా ఫిర్యాదు చేయాలంటే దాన్ని రోడ్డుపై కాకుండా ట్రాఫిక్ యాప్లో లేదా అధికారికంగా ఫైల్ చేయవచ్చని స్పష్టం చేశారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత సామాన్య ప్రజల్లో నియమాలు అందరికీ సమానమా కాదా అనే చర్చ మొదలైంది. ఒకవైపు యువకుడు ప్రశ్నించిన విధానం సరైందేనని, చట్టాన్ని అమలు చేసేవారే ఉల్లంఘిస్తే ఎలా అని చాలామంది నెటిజన్లు అతనికి మద్దతు పలికారు. మరోవైపు డ్యూటీలో ఉన్న అధికారులను అడ్డగించడం, వీడియోలు తీయడం సరికాదని, సరైన పద్ధతిలో ఫిర్యాదు చేయాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. तुम्ही नंबर प्लेट नसलेली गाडी तुमची आमची नाही. मग तुम्ही कशा घेऊ शकता? मशीन आमची गाडी आहे का? मग तुम्ही या गाड्या वापरू शकतात का? जमा करायला चालू आहे. तुम्ही हे करू शकता? असं अलाउड आहे तुम्हाला? अलाउड आहे ना? ठीक आहे, अलाउड आहे ना? अलाउड आहे ना? जमा करायला अलाउड आहे जमा ना? करायला चालू. ओके, चालेल.